ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమున కుమికూడిన దేవుని బిడ్డలారా, మనము 20వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. ఈ తరుణంలో దేవుడు మనకిచ్చే మహిమగల వాక్యమును మనం ధ్యానిస్తాం. ఈరోజు ప్రత్యేకంగా లూకా 12వ అధ్యాయం 49వ వచనంలో, నేను భూమిపై నా అగ్నిని పెట్టుటకు వచ్చి ఉన్నాను, నా అగ్నితో నీవు కలుసుకొని, హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం పలికినట్టు, ప్రభుని అగ్ని నుండి వెలువడుతున్న జ్వాలగా మీరందరూ భూమిలో ఉండండి అని కలలు కనిన ఆ ప్రభుని దర్శనమును మనము ఆ ప్రభుని వెలుగు నుండి వచ్చిన దీపాలుగా జ్వాలగా భూమిలో జీవించుటకు దేవుడు మనమందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఒక నిమిషం పరిశుద్ధాత్మను అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, నీ అగ్నిని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరించమయ్యా. అపోస్తల చర్యలు 1:8 మీరు ప్రభువుకై వేచి ఉన్నప్పుడు ఆత్మదేవుడు వచ్చి అగ్నిని మీపై కుమ్మరిస్తాడు, మీరు దైవ బలమును దైవ జీవమును ఆత్మను పొందుకుంటారన్నావే. ఈ వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా అదే జ్వాలతో అగ్నితో అభిషేకముతో నింపి నడిపించము. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, కీర్తన 34:17 చెప్తుంది, మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు మనం తలంచవచ్చు, నాకు ఇంకా ఏ కష్టాలు రాదు. కొందరు చెప్తారు కదా, మీరు యేసుక్రీస్తుని విశ్వసించండి, ఇంకా మీ జీవితంలో కష్టాలే రాదు, మీ అప్పు బాధలంతా వెళ్ళిపోతాయి. కానీ వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలకు ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని నమ్ముతాడు, మనం పట్టుకున్న దేవుడు మనల్ని పట్టుకుంటాడు, ఆయన వెలుగును మనపై కుమ్మరిస్తాడు. కనుక ఏ చీకటి వచ్చి మనతో పోరాడినను, దాన్ని మనం అనుభవించినను, ఆ చీకటి మనల్ని జయించలేదు. కారణం, మనం పట్టుకున్న ఆ దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనం స్వీకరించిన ఆ గొప్ప వెలుగు మనల్ని జ్వాలగా మార్చివేయను. ఇది ఒక గొప్ప అనుభవము. ఈనాడు మొదటి పట్టణం చూశామంటే యెరెమీయా గ్రంథం మనం చదువుతున్నాము. 38వ అధ్యాయము వచనం 4 నుండి 6 వరకు చూసిన కీర్తన 34:17 చెప్పినట్లు, దైవజనుని జీవితంలో ఎన్నో శ్రమలు, కానీ దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు నమ్మి వారిని అన్ని కీడు నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. అవును, అదే మనం ఇక్కడ చూస్తున్నాం. యెరెమీయా దేవుని స్వరమును విని ఆ రాజువైన ఇశ్రాయేల్ రాజు అయిన సెడెకియా దగ్గరికి వెళ్ళి, మనం బాబిలోనియా చేతిలో పడిపోయామంటే వారు మన దేశానికి వచ్చి వారికి ఏం కావాలో తీసుకొని పోతారు, మన ప్రజలు సురక్షితంగా ఉంటారు, లేకపోతే వారిని కోపముతో మన దేశాన్ని వారు కాల్చివేస్తారు, అందరినీ నాశనం చేస్తారు. ఈ మాటలను వినగానే కొందరు ఏం చేశారు, రాజు దగ్గర వెళ్ళి, అయ్యా, వీళ్ళు ప్రత్యేకంగా ఈ యెరెమీయా మనమందరము విరోధుల చేతిలో పడిపోవాలి, మనకు దేవుడు విజయం ఇవ్వలేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఇటువంటి నిరాశ మాటలను చెప్పి మన ప్రజల్ని, మన సైనికులను వారి ధైర్యమంతా కోల్పోన్నట్లు చేస్తున్నారు. కనుక ఎటువంటి వ్యక్తి ఉండినా మనకు మంచిది కాదు. చూడండి, దేశాన్ని పరిపాలించువాడు, యూదా దేశానికి రాజు అంటే యూదుడైన దేవుడు, యెహోవా దేవుని పేరిట పరిపాలించువాడు. దేవుని పేరిట వచ్చే ఆ యెరెమీయాను అర్థం చేసుకోకుండా చెప్తున్నారు, ఆయన మీ చేతిలో ఉన్నారు, మీరు ఏదైనా చేసుకోండి. ఒక దైవజనుడిని
సాధారణమైన ప్రజల చేతిలో పడేస్తాడు. మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎవరెవరో మన మీదికి వచ్చేస్తారు. ఆ దుష్ట మనుషులు ఏం చేశారు తెలుసా? దైవజనుడైన రేయం పవలు కన్నీరు కార్చి ప్రార్థించి దేవుని స్వార్థను భువికి తెచ్చిన ఆ వ్యక్తిని నీరు లేని బావిలో పడేశారు. అక్కడ ఉన్న ఆ దుమ్మ, ఆ మట్టిలో ఆ దైవజనుడు మునిగిపోతున్నాడు. కొన్నిసార్లు మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దుష్టుడు వచ్చి మనతో పోరాడతాడు. మనల్ని దేవుణ్ణి దూరం చేయుటకు ప్రయత్నిస్తాడు. మన జీవితంలో అన్ని రకమైన ఇబ్బందిని పెడతాడు. కానీ యెరెమీయా ఒక్క మాట కూడా చెప్పలేదు. యెరెమీయాకు తెలుసు, దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా చివరిగా అది దేవుని మహిమ కోసమే జరుగును. తన సోదరుని కోల్పోయి ఏడ్చిన మరియా మార్తతో యేసుస్వామి యోహాను 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఈ మరణము దేవుని మహిమ కోసం, దేవుని మహిమలను మనం చూడనట్లు చేస్తుందని తన శిష్యులతో కూడా చెప్పాడు. అవును, ఇక్కడ యెరెమీయాను బావిలో పడేశారు. మనం అడగవచ్చు, దేవుడు ఎక్కడ పోయాడు? ఆయనకు కన్ను లేదా? ఆయన్నే నమ్ముకొని ఆయన కోసమే బ్రతికి ఆయన వాక్యాన్ని బోధించే ఈ వ్యక్తికి ఇన్ని కష్టాలు, ఎటువంటి కష్టాలు? మామూలు కష్టాలా? బావిలో నీళ్ళు లేని ఆ బావిలో పడేసి అక్కడ ఆయనకు రొట్టె లేదు, ఏమీ లేదు. అక్కడ ఆయన చనిపోవలసినదే. కానీ జ్ఞాపకం చేసుకోండి, దుష్టుడు నీకు ఒక్కరు విధముగా వచ్చినా దేవుడు తన బిడ్డలను పైకి లేపి 7 రూట్ల వచ్చిన వారు, నీకు రోధముగా వచ్చిన వారు పారిపోనట్లు చేస్తాడని వాక్యం పలుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎబేద్ మెలక్ అనే ఒక వ్యక్తిని, ఎవరు? ఒక ఇథియోపియన్, ఒక ఆఫ్రికన్, ఆయన్ని లేపి ఆయనకు దైవజనుడైన యెరెమీయా మీద కరుణ చూపించినట్లు చేశాడు. మన దేవునికి ఆయనే నమ్ముకొని జీవిస్తున్నప్పుడు ఆయన స్వీకరించే మార్గాలు మనకు అతిశయంగా ఉంటాయి. అవును, సొంత ప్రజలే ఆయన్ను బావిలో పడేసినను దేవుడు ఒక అన్యుడిని లేపి, వాడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుని వాక్యాన్ని బోధించే ఆ వ్యక్తిని బావిలో పడేశారు. పట్టణంలో ఏ రొట్టె లేదు, బావిలో ఎట్లా రొట్టెలు ఉండరు, కనుక ఆయన త్వరగా చనిపోతాడు. ఆ దైవజనుడు చనిపోయాడంటే నువ్వు దానికి కారణముగా మారిపోతావు. ఉన్న సమస్యలు సరిపోదా? దేవుని ప్రియమైన బిడ్డ, భయపడకు. నీ పక్షమున పోరాడుటకు దేవుడు తన బిడ్డల్ని లేపుతాడు. అన్ని తలుపులు మూయపడినను, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనం పలుకుతుంది, లోకం నీకు రోధముగా అన్ని తలుపులను తెరచినను దేవుడు తన తలుపును నీకు తెరస్తాడు. ఆమేన్. మనం చూస్తున్నాము, ఈ ఎథియోపియా ద్వారా, ఆ వ్యక్తి ద్వారా దేవుడు యెరెమీయాను కాపాడాడు. వెంటనే ఆ రాజు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన బావిలో పడేయటకు 2-3 వచ్చారు. ఇప్పుడు రాజు చెప్తున్నాడు, 30 మందిని తీసుకుపో, ఆ యెరెమీయాను తొందరగా అక్కడుండి పైకి లేపుము. ఆ ప్రవక్త కాపాడపడాలి ఎట్లయినా. అది మాత్రం కాదు, ఆయన్ని రాజభవనమునకు తీసుకొని వచ్చి కావలసిన రొట్టెలను ఇచ్చి ఆయన కాపాడండి. దేవుడు యూదు రాజునైన సెడెకియా చేతి నుండి మాత్రం కాదు, బాబిలోనియాను, యూదా పట్టణమును, యెరూషలేమును వారు తాకినప్పుడు ఆ బాబిలోనియా రాజు కూడా యెరెమీయాకు కరుణ చూపించి ఆయనకు కావలసిన రొట్టెలను, భోజన పదార్థములను ఆయనకు సమకూర్చాడని పవిత్ర వాక్యం పలుకుతుంది. కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటా. కుమారా, కుమార్తె, నీ జీవిత పయనంలో ఎన్నో శ్రమలు, శోధన అనుభవిస్తున్నావా? దేవుని నమ్మి
దేవుని నామమున ప్రార్థించి ఇంకా నీకు సహాయం దొరకలేదా? నీ జీవితం ఒక యుద్ధం. నీవు ప్రామాణికంగా నిలబడినా దేవుని మహిమను చూడపోతున్నావు. దేవుని మహిమను నీవు చూడాలంటే ఈ శ్రమలలో పాల్గొనవలసినదే. శ్రమలు, వేదన. అందుకే ఈనాడు సువిశేషంలో ప్రభు చెప్తున్నాడు, నేను భూమిపై నా అగ్నిని పోయవచ్చి ఉన్నాను. ఈ అగ్నిని ఎవరు పొందుకుంటారు? నా అభిషేకముని ఎవరు పొందుకుంటున్నారు? ఈ అభిషేకం పొందాలంటే ఒక జ్ఞానస్నానం పొందుకోవాలి. జ్ఞానస్నానం అంటే పాపానికి, లోకానికి మరణించి, మన మాంసానికి మరణించి, ఇవి అన్ని శోధనలో కూడా ప్రభునే పట్టుకొని ప్రభులోనే నువ్వు నిలబడినా ఆ ప్రభు నీ విశ్వాసమును చూచి నిన్ను నడిపిస్తాడు. నీవు ప్రభుని పట్టుకున్నా ప్రభు నిన్ను పట్టుకుంటాడు. ప్రభులో ఉన్నది నిన్ను పట్టుకొనును. ప్రభులో ఉన్నది నిన్ను పట్టుకున్నప్పుడు నిన్ను పట్టుకున్నది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును. నీకు విడుదల నీ నుండి కాదు, నీవు పట్టుకున్న దేవుని నుండి నీకు వచ్చును. హల్లెలూయా. అందుకే ఈనాడు 2వ పట్టణంలో హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ పునీత పౌలు చెప్తున్నాడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో కార్యాల ద్వారా దుష్టుడు మనల్ని వెనుకకు లాగుతాడు మాట. ఇది ఒక యుద్ధం. పౌలు ఇక్కడ 2 విషయములను చెప్తున్నాడు. మొదటిది జీవిత భారం, రెండవది బాధ్యత. ఈ 2 పాపపు భారము, జీవితంలోని బాధ్యతలు మన జీవితంలో మనం ముందుకు సాగిపోకుండా మనల్ని వెనుకకు లాగుతాయని ఈ వాక్యంలో ప్రభు దాసుడైన పౌలు చెప్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఆ దానికి జవాబు కూడా చెప్తున్నాడు. మన సొంత బలముతో ఇలా దుష్టుడు మనకు రోధముగా మన మనస్సులో చేస్తున్న యుద్ధమును మనం జయించలేము. కనుక మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా మన జీవితంలో మన కళ్ళు ముందు ఎంతో మంది సాక్షులను ఆయన నిలబెట్టి ఉన్నారు. యెరెమయా ఒక సాక్షిని మనం విన్నాము. పౌలు జీవితం ఇంకొక సాక్ష్యం. మీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండవచ్చు. ఏమిటి అది? ప్రభుని పట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుని పట్టుకున్నప్పుడు దేవుడే మనల్ని పట్టుకుంటాడు. దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు దేవునిలో ఉన్నది మనల్ని పట్టుకొనును. యోహాను 1వ అధ్యాయం 4-5 ప్రభు వెలుగై వచ్చెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును. చీకటి దాన్ని జయించలేదు. నువ్వు ప్రభుని పట్టుకున్నప్పుడు ప్రభుని వెలుగు నిన్ను పట్టుకొనును. కనుక చీకటి నిన్ను పట్టుకోలేదు, నిన్ను జయించలేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ పౌలు పలుకుతున్నాడు, నీవు ప్రభు క్రీస్తుని నీ ముందు పెట్టుకో. ప్రభు క్రీస్తుని నీ ముందు పెట్టు. ఎక్కడ పోయినా నీ నాలుకలో పాషావరం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవ సన్నిధిని నువ్వు నీ కోసం ఏర్పరచుకోవాలి. దేవుని వాక్యమును నాలుకతో ప్రకటించి దైవ సన్నిధిని నువ్వు ఏర్పరచుకోవాలి. నీ మనస్సులో ఉన్న భారమంతా ప్రార్థనగా మార్చి దైవ సన్నిధిని నువ్వు చేర్చుకోవాలి. అది మన చేతిలో ఉన్నది. సమస్యలు వస్తాయి. కనుక హృదయ భారమును, పాప భారమును, మన జీవితంలోని బాధ్యతలను మన పాదాలలో కట్టి మనల్ని వెనుకలాగుతున్న దుష్టుని ఎలా జయించాలి? మన దృష్టి ముందు ప్రభుని పెట్టుకొని ఆయన సన్నిధిని మనం తయారు చేసుకొని మన ముందుకు సాగిపోవాలి, విజయమును సాధించుకోవాలి. అప్పుడు నీ హృదయమును నిరుత్సాహపరిచే శక్తులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ స్ట్రగుల్లో మనం ఇంకా రక్తం చిందలేదు కదా అని పౌలు చెప్తున్నాడు. అనగా ఇలా కొన్నిసార్లు మనం ఈ శోధనని జయిస్తున్నప్పుడు ఒకవైపు నిద్ర నుండి లేస్తున్నాము, లేవగానే మనస్సులో భారం, అయ్యో నా బిడ్డల్ని ఏం చేయాలి, భవిష్యత్తు ఏమిటి, ఈ కష్టాలని ఎలా జయించాలి,
ఇంకొక వైపు పాపపు భారము. పాపం మనల్ని ఎక్కడెక్కడికో లాగుతుంది. భయపడకు, ప్రభు క్రీస్తుని ముందు పెట్టుకొని ఉరికి వెళ్ళుము, దేవుడే మనల్ని నడిపిస్తాడని వాక్యం పలుకుతుంది. ఈనాడు సువిశేషంలో యేసుస్వామి చెప్తున్నాడు, మనమందరము జ్ఞానస్నానం పొందుకోవాలి. ఈ పాపానికి, లోకానికి, మాంసానికి మనం మరణించాలి. అనగా ప్రభు క్రీస్తుని వెలుగును మనం పొందుకోవాలి. ప్రభు ఈ భూమిపై తన అగ్నిని పోయవచ్చి ఉన్నాడు. అది ఇప్పుడే రగులుకొని ఉండాలని, ఆయన అగ్ని మనలో రగులుకొని ఉండాలి మాట. అప్పుడు ఆయన పెట్టిన ఆ అగ్నియే మనకు రోధముగా వస్తున్న చీకటి శక్తులను కాల్చివేస్తుంది. మనం రాజులుగా, దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోగలము. మోషే దేవుని బాధ్యతను విడిచిపెట్టి పారిపోయాడు కదా. దేవుడు ఆయన వదిలియాడా? ఆయన జీవితంలో అగ్నిని తెచ్చాడు. ఒక చెట్టు మండుతుంది, పొదల్లో మండుతున్నది, అక్కడికి వెళ్ళాడు. ప్రభు పలికాడు, నీవు కూడా మరణము అనుభవించాలి, నీ పాపం నుండి బయటకు రావాలి, నీ చెప్పలను వదిలిపెట్టి లోపల రా, అప్పుడు ముళ్ళ మధ్యలో కూడా నీవు నడవగలవు, ఎందుకంటే అగ్నియే నిన్ను కాపాడుతుంది. ఇది విచిత్రంగా ఉంది కదా. మండుతున్న ఆ మండ దగ్గరికి ఎట్లా వెళ్ళగలము? అది ముళ్ళ చెట్టు, చెప్పలు లేకుండా ఎట్లా వెళ్ళగలము? ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఎంత మంచివాడో చవిచూచి చూడు, ప్రభుని శరణు కోరువారు ధన్యులు. అవును, మోషే ప్రభుని నమ్మియాడు, విశ్వసించాడు. తన చెప్పల్ని పారవేసి లోపలికి వెళ్ళినప్పుడు దేవుని స్వరమును విన్నాడు, దేవుని స్నేహితుడుగా మారిపోయాడు. ఇంకొక దైవజనుడు మనం బైబిల్లో చదువుతున్నాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఒక రాజుని పట్టుకొని రాజులకు నమస్కారం చెప్పుకుంటూ ఆ రాజు ఇచ్చేదానితో ఒక ప్రవక్తగా జీవిస్తున్నాడు యెషయా. దేవుడు ఏం చేశాడు? ఆయన జీవితంలో మరణమును అనుమతించాడు. ఎట్లా? ఆయన్ను పోషించిన ఉసయ్య రాజు మరణించాడు. అప్పుడు యెషయా తన కన్నులను పైకి లేపి ప్రభు వైపు చూడ మొదలుపెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శోధనల ఆటంకాలను అనుమతిస్తాడు, మనల్ని శుద్ధి చేయుటకు మాత్రం కాదు, మనం దేవుని వైపు చూడాలని. ఈ లోక మాయలో, ఈ లోక శోధనలో, ఈ లోక వాంఛనలో చిక్కుకొని ఉన్న మనము ఇవి అన్నీ చివరిగా మనల్ని చేర్చేది శూన్యంలోనికి, నరకంలోనికి, అగ్నిలోనికి. కనుక ఇటువంటి అగ్ని నుండి కాపాడపడాలంటే దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చే అగ్నిని పొందుకోవాలి. కనుక ప్రభు అగ్ని రూపమై యెషయా ప్రవక్త ముందు వచ్చాడు. యెషయా ప్రవక్త, అయ్యో నేను పాపి అన్నప్పుడు దేవుని దూతలు పరలోకం నుండి నిప్పు తీసుకొని వచ్చి ఆయన పదవులను శుద్ధి చేసి ఆ అగ్ని ఆయన్ని మరొక ప్రవక్తగా, దేవుని ప్రేమను భూమికి చూపించే గొప్ప వ్యక్తిగా, అభిషేక ప్రవక్తగా మార్చాను. మన జీవితంలో కూడా దేవుడు అదే అగ్నిని తీసుకొని వస్తున్నాడు. లూకా 24వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించుటకు బదులుగా యేసు మరణించారని తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశారు? వారితో నడచి జీవము గల దేవుని వాక్కును వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పారు, దారిలో ఆయన మనతో మాట్లాడినప్పుడు, లేఖనములను, సువిశేషమును, స్వార్థను వివరించినప్పుడు మన హృదయం ప్రజ్వలింపలేదా? అగ్నిలో, అవును, ఆ మంటను పెట్టాడు. అంతే, వారి కన్నులు తెరవపడ్డాయి. వారు ఉరికి వెళ్ళి యేసు జీవిస్తున్నారని పలికారు. ఈ రోజు కూడా నీ జీవితంలో ఎన్ని శ్రమలు, శోధన వచ్చినా అవి నిన్ను ఎక్కడికి తీసుకొని పోతున్నాయని గమనించు. దేవుడు నీపై తన అగ్నిని పోయవచ్చి ఉన్నారు. అగ్నిలో కలిసి నీవు ఒక జ్వాలగా మారి నీవు భూమికి వెలుగుగా, ఉప్పుగా జీవించు. దేవుడు నీ ద్వారా ఘనతను, మహిమను పొందుదురుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరొక్కసారి సంగమం ప్లస్ టీవీ ద్వారా మిమ్మలను పరిశుద్ధాత్మ సభ గురువులు కలుసుకొనుటకు
దేవుడి గొప్ప అవకాశం ఇచ్చినారు. అవును, దేవుని వాక్యము చివరి రోజులకు కావలసిన కృపా వాక్యమును దేవుడు సంగమం ప్లస్ టీవీ ద్వారా మనకు దయచేస్తున్నారు. వినండి, దేవుని మహిమను పొందండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.